నమస్తే. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న అంటే గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్ పక్కన ఉన్నాం. ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇటు పెట్రోల్ డీజిల్ కారణంగా పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్ దగ్గర అందరూ కూడా క్యూలో ఉన్న పరిస్థితి. మరొక వైపు సిలిండర్ సమస్య, వంట గ్యాస్ కోసం చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో మనం ఇక్కడే ఒక వంట గ్యాస్ సంబంధించిన భారత్ గ్యాస్ సంబంధించిన సిలిండర్ సంబంధించిన ప్లేస్లో ఉన్నాం. చాలామంది కూడా గంటల తరబడి కూడా క్యూలో ఉంటున్నారు. వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడు కూడా సిలిండర్ రావట్లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వీళ్ళ సమస్య ఏంటి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు ఎక్కడ నుండి వస్తారు? మీ పేరేంటి? అన్న, నా పేరు సతీష్ అన్న. నాది కవాడగూడ అన్న. ఓకే. అయితే నా December 18th రోజు నేను బుక్ చేసుకున్నా అన్న. December 18th నాకు సిలిండర్ వచ్చిందన్న. సింగిల్ సిలిండర్ నాది. ఇప్పుడు అయిపోయిందన్న, 3 months అవుతుంది. ఇప్పుడు 18th వస్తే 3 months అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు బుక్ చేసుకుందామని ఒకటే సిలిండర్ ఉంది. ముందే బుక్ చేసుకుందాం అనుకున్నా, నాకు ఒక సిలిండరే ఉంది. ఇప్పుడు ఆ సిలిండర్ అయిపోయినాకనే ఈరోజు నేను బుక్ చేసినాను. ఈరోజు పొద్దున్నే అయిపోయింది. డైరెక్ట్ ఆఫీస్కి లెట్ పోకుండా డైరెక్ట్ వచ్చి లైన్ కట్టినా. సిలిండర్ ఖాళీ సిలిండర్ తీసుకొద్దాం అనుకున్నా. చూసారు పరిస్థితి ఇట్లుంది. ఆ సింగిల్ సిలిండర్ని ఇప్పుడు నేను రిఫిలింగ్ చేయాలంటే మళ్ళీ 15 days అంటున్నారు. అది 15 daysలో వస్తుందో రాదో ఇట్లా అర్థమవుతలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏందో అర్థమవుతలేదు. నైట్కి వచ్చి నిలబడ్డా, గ్యాస్ లేదు, చిన్నపిల్లలు ఉన్నారు, ఇద్దరు. ఏమని చెప్తున్నారు వాళ్ళు? ఇప్పుడు అంటే మేము అంతకన్నా 5th బుక్ చేసిన వాళ్ళదే మేము ఇప్పుడు ఇంకా 10 days పడుతుందని చెప్తున్నారన్న. నేను ఈరోజే బుక్ చేసిన, ఇంకా 15 days అంటే పరిస్థితి ఏందని నాకు అర్థమవుతలేదు. అది పరిస్థితి. ఇప్పుడు నేను వచ్చి ½ an hourకి ఎక్కువ అయిపోయిందన్న. ఎండల 1 hour దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు రాసుకుంటారు, పాత వాళ్ళే బుకింగ్ చేసుకున్న నెంబర్లే రాసుకుంటారు. ఈరోజు బుకింగ్ అంటే ఇప్పుడు కాదమ్మా మీదే అని చెప్పేస్తున్నారు అన్న. ఇప్పట్లో అయితే రాదు, 15 days మినిమం అంటున్నారు. సింగిల్ సిలిండర్ ఉంది, పరిస్థితి ఏం కావాలో అర్థమవుతలే అన్న. అనుకోలే అన్న, ఇద్దరు అనుకోలే. అదే అర్థమవుతలేదు. వచ్చి లైన్ కట్టిన, ఆఫీస్కి ఇట్లా పోకుండా వచ్చి లైన్ కట్టిన. చాలా మంది సింగిల్ సిలిండర్ వాళ్ళు ఉన్నారు. అలాగే చాలా మంది కూడా రోజుల పాటు వంట చేయాలంటే కష్టం, పిల్లలు ఉన్నవారు. ప్రభుత్వానికి మీరు ఏం చెప్తున్నారు? ఒక్కటే అన్న, ఈ పరిష్కారం చేయాలంటే ఒకటే. ఇప్పుడు ఏంటంటే సడన్గా ఇంత సడన్గా అంటే కష్టమవుతుంది అన్న. ప్రభుత్వానికి ఇట్లా కష్టమే అవుతుంది. ఎలక్ట్రిక్ స్టవ్లకి ఎక్కువ ప్రొడక్షన్ చేసి గవర్నమెంట్ ఏమన్నా సబ్సిడీ ఇట్లా ఇచ్చి మళ్ళీ ఇప్పుడు సిలిండర్ వాళ్ళు సింగిల్ సిలిండర్ డబుల్ సిలిండర్ వాళ్ళకి నిరుపేదలకి ఏమన్నా సిలిండర్కి ఏమన్నా ఫ్రీ ఎలక్ట్రిక్ గ్యాస్ స్టవ్లు లేకుంటే ఇండక్షన్ స్టవ్స్ ఏమన్నా ఇస్తే కొంచెం ఇదంటే తగ్గుతుంది అన్న. అంతే తప్ప ఇట్లే ఉంటుంది అన్న. ఇంకా 2 months 3 months ఇట్లే అవుతుంది అది. ఇది అందుకని దాని గురించే పబ్లిక్ ఇట్లా ఇక బారులు తీరిరన్న. అంతే. ఒక్కసారి చూడవచ్చు, విజువల్లో చూడండి. చాలామంది కూడా ఆ గేట్ దగ్గర గంటల తరబడి కూడా వంట గ్యాస్ కోసమే, వాళ్ళు ఏదో కమర్షియల్ గ్యాస్ల కోసమో లేకపోతే వ్యాపారాల కోసం కాదు, ఇంట్లో అవసరాల కోసం వంట గ్యాస్ కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది కూడా సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు సరైన సమాధానం రాక కూడా చూస్తున్నారు. మీరు ఎప్పుడు వచ్చారు? మీ సమస్య ఏంటన్నా, ఏం చెప్తారు? నాకేం లేదు, వీళ్ళకి అడగండి. ఇది మొత్తంగా చాలామంది కూడా ఇటు మొత్తం కూడా గేటు ఓపెన్ చేసి కూడా బయటికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చాలామంది కూడా స్టాకు లేదంటూ వాళ్ళు సమాధానం చెప్పడం, దాంతోపాటు ఇక్కడ చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు? ఏంటి మీ పరిస్థితి? 14 days బ్యాక్ బుక్ చేసి. ఏం చెప్తున్నారు మీకు? ఏం చెప్పాలన్నా చూస్తున్నారు కదా, షటర్ మూసేస్తున్నారు, లోపల రాని చేస్తలేరు. కాదన్న, మీరు బుక్ చేసుకున్నారు కదా, బుక్ చేసినారు. ఏం చెప్తలేరు వాళ్ళు? స్లిప్ ఇవ్వాలి కదా, స్లిప్ ఇస్తే మాకు గ్యాస్ దొరకదు. స్లిప్ ఇస్తలే, ఇట్లానే లైన్లో నిలిచిపోవాలా, మళ్ళీ వెళ్ళిపోవాలా. గ్యాస్ ఇస్తలేరు అసలు. ఎప్పుడు బుక్ చేశారు? 15 days అయిపోయింది. 15 days అయినా ఇంతవరకు రాలేదు. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఎప్పుడు ఇస్తా అంటున్నారు? ఇంకా టైం పడుతుంది అంటున్నారు. అంతా ఇంకా గేట్ మూసేస్తున్నారు, లోపల రాని చేస్తలేరు. 15 రోజులు అయితే మాకు స్లిప్ రావాలి కదా. స్లిప్ అదే కదా, స్లిప్ ఇస్తలేదు. స్లిప్ కోసమే కదా ఇక్కడ వచ్చినాం. గవర్నమెంట్కి ఏం చెప్తారు? ఏం కావాలని కోరుకుంటారు? మాకు తొందరగా కావాలా, ఇవాళ బుక్ చేస్తే రేపు దొరుకుతుంది, అట్లానే దొరకాలా. అట్లానే అందరు బాధల్లో ఉన్నారు. పేరు శివాన్. ఏంటన్నా ఎప్పుడు బుక్ చేసుకున్నారు? 22 days అయిందన్న. ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? ఏమి లేదు, మా సప్లయర్ వస్తే నువ్వు ఆఫీసు బిల్ తెచ్చుకుంటుండు, ఇక్కడికి వస్తే ఇట్లా ఉంది, లోపలికే రాణిస్తలేరు. మరి 25 రోజులు అంటే ఒక ఇంట్లో గడవాలి అంటే పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలన్న గ్యాస్? కట్టెల పొయ్యిలు వండుకోనికి అపార్ట్మెంట్లో పెట్టడానికి కుదరదు కదా. విలేజ్ కాదు మనది కట్టెల పొయ్యి పెట్టడానికి. మరి ఎట్లా బతకాలి పబ్లిక్? ఎట్లా? 25 రోజులు అంటే మీరే అర్థం చేసుకోండి. పిల్లలు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారన్న. వాళ్ళు టీ తాగందే డే గడవదు. మరి బయట అంటే ఎన్ని రోజులు కొంటాం మనం? పార్సిల్స్ అని ఎన్ని రోజులు తెచ్చుకుంటాం మనం? అవి కూడా రేట్లు పెంచారు. గ్యాస్ లేదని చెప్పి
రూపాయలు టిఫిన్ 30 రూపాయలు చేశారు. ఒక్కొక్క టిఫినే కాదు, మీల్స్ కాదు, ఏదైనా కూడా అన్ని రేట్లు పెంచి పారారు. ప్రభుత్వం స్టాక్ ఉంది అంటన్నా, స్టాక్ ఉందనే న్యూస్ వస్తుంది. మరి ఎంతవరకు నుంచి తెలియదు. కానీ ఇక్కడ మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారన్న. దాన్ని బ్లాక్ చేసి 3000 4000కి బ్లాక్లో అమ్ముకోవడం, కమర్షియల్ వాళ్ళకి 3000 4000. మీరు ఇప్పుడు ఎనీ టిఫిన్ సెంటర్స్ కానీ ఏ హోటల్ కానీ వెళ్ళి చూడండి, వాళ్ళు కమర్షియల్ సిలిండర్ పెట్టాలి. ఇప్పుడు అన్ని డొమెస్టిక్ సిలిండర్సే ఉన్నాయి వాళ్ళ దగ్గర. చెక్ చేయండి వాళ్ళకి ఎట్లా వచ్చినాయి సిలిండర్స్, వాళ్ళు బిజినెస్ ఎట్లా చేస్తున్నారు సిలిండర్. మాకు పబ్లిక్ ఆపేసి మీరు బ్లాక్లో అమ్ముకుని వాళ్ళకి బతికించడం ఏంది? కమర్షియల్ వాడుతున్నారు వంట గ్యాస్. కానీ బోయిగూడలోనే ఉంటాం. 15 రోజులు అవుతుంది మేము బుక్ చేసి. వస్తుంది అంటున్నారు. మొన్న వచ్చి పోయినా అయితే 4 రోజులలో పంపిస్తున్నారు. ఇప్పటికే 15 రోజులు అయింది, ఇంకా మాకు రానేలేదు. ఇక ఎట్లుంటుంది ఇక తెలియదు. ఇక చిన్న పాప ఉన్నది మాకు. ఇప్పుడు కిరాయి నెల పెట్టుకొని ఇస్తారా మాకు? కట్టెల పొయ్యి పెట్టుకొని ఇస్తారా? బయటకి కొనుక్కొచ్చుకొని తినేటట్టు ఉంటామా? ఇప్పుడు ఏంది కరెంటు పొయ్యి మీద వండుకుంటున్నాం మేము ఇప్పుడు రోజు. చిన్న పాప ఉంది, 3 నెలల పాప ఉన్నది మాకు. చేసుకోవాలంటే కష్టమే కదా మాకు. ఏం చెప్పాలి ఇక మీరే చెప్పాలి. ఇక ఏం చెప్తారు? మేము చెప్తే వింటుండ్రు వాళ్ళు? వినేటట్టు ఉన్నారా? చూడు ఈ మొగోళ్ళనే ఆడోళ్ళం పోతే ఎట్లుంటుంది. మా గ్యాస్ సప్లైర్ ఏం చెప్పింది తెలుసా? మీరు బిల్ వేయించుకోండి, నా దగ్గర సిలిండర్ తెచ్చుకోండి. బిల్ ఇస్తలేరు. అంటే ఏం మతలబ్ ఇది? మీరు బిల్ వేయించుకోండి, సిలిండర్ ఉంది నేను ఇస్తా అంటుండు. అంటే ఏమన్నట్టు ఇది? గేమా ఇది? పబ్లిక్తోని గేమ్లా అనిపించట్లేదు మీకు? వాడి దగ్గర సిలిండర్ ఉందంటే నేను బిల్ వేయించుకుని రావాలంట, ఇలా బిల్ ఇస్తలేరు. మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు? మేము జనవరిలో బుక్ చేసుకున్నాం. ఫిబ్రవరి 9 తారీఖు బుక్ చేసుకున్నాము. మళ్ళీ 25 తారీఖు బుకింగ్ అయినట్టుగా మాకు మెసేజ్ వచ్చింది. 960 రూపాయలకు బుకింగ్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. మా పాప డెలివరీ అయింది, నేను దవాఖానలో ఉన్నా. తీసుకునేదే నేను. మాకు సూద్బాబు సప్లై చేస్తాడు. అప్పటి నుంచి సూద్బాబు ఫోన్ చేస్తుంటే ఆయన ఎత్తుతూనే లేడు. చుచ్చాప్ పెట్టుకుంటాడు. మాకు రిసిప్ట్ ఇయ్యలే. మాకు ఉన్నదే సింగిల్ సిలిండర్. గ్యాస్ అయిపోయి ఇప్పుడు 15 రోజులు అవుతుంది. ఇక్కడ వచ్చే ఆఫీస్లో మాకు 21 డేస్ ఉంది. బ్లాక్లో నన్ను ఇవ్వండి అంటే కూడా ఇయ్యనన్నారు. ఇయ్యనంటే మా చుట్టాలకు తెచ్చుకొని వాడుకున్నాం మేము. వాళ్ళకి ఇయ్యాలి కదా. ఇప్పుడు నేను ఇస్తానే లేదు. ఇప్పుడు బుకింగ్ చేసుకోమంటే కూడా 25 తారీఖు రమ్మని ఇక్కడ రాసిచ్చిండు ఆయన. ఇప్పుడు వస్తే కూడా వాళ్ళు గేట్ కూడా తీస్తలేదు. మాకు ఒక్క సిలిండర్ 10 రోజులలో ఎట్లా బుకింగ్ చేసుకుంటాం? 11-12 రోజులలో మేము అయిపోయింది చెప్పండి. వాళ్ళకి కొంచెం కూడా అర్థం లేదా? మాకు ఒక్క సిలిండర్ 40 రోజులు వస్తుంది. 9 రోజులకే బుకింగ్ అవుతుంది. వాళ్ళు ఇస్తారా బుకింగ్? మెసేజ్ వచ్చింది 25 తారీఖు నాడు. మాకు అంత బ్లాక్లో అమ్ముకొని మాకు అప్పటి నుండి ఆయన ఫోనే ఎత్తుతలేడు సూద్బాబు. ఉన్నాయి మాకు తెలియదు. ఇక మేము ఎందుకు పోతాం సార్ లోపల? నేను ఇదే ఫస్ట్ టైం వచ్చింది. ఫోన్లలోనే బుక్ చేసుకుంటాం, ఆయన తెచ్చి ఇచ్చేస్తాడు ఇంటికాడికి. నేను ఇక్కడ ఫోన్లో బుక్ చేయలేదు, ఏం బుక్ చేయలేదు నేను. వీళ్ళేమో ఇచ్చినట్టుగా మెసేజ్ ఇచ్చింది. చేతగాని వాళ్ళు ఎంతసేపు నిలబడతారు? ఆయనకు చేతనే అయితే లేదు, నిలబడ్డారు, నూకేస్తా ఉన్నారు. తెలియని వాళ్ళు వస్తేనేమో ఇట్లా చేస్తుండ్రు. గవర్నమెంట్కి ఏం చెప్పాలి? ఇట్లా ఇస్తలేదు, మరి ఏం చేయాలి? మేమేం చేయాలి చెప్పండి? ఎవడొచ్చి వేస్టే బాడుకోలు. बुक करके 15 दिन हो गया. 15 दिन पहले बुक करे. बुक होने के बाद में फिर कैंसिल होगा. कैंसिल होने के बाद में यहाँ के पूछने के बाद में वो लोग बोले कुछ GFI कुछ कराना है बोल के बोले थे. उसके लिए वालदा को भी लेके आए. 1-2 घंटे से यहीं बैठ के कल भी आगे गए. आके पूछने के बाद में वो लोग बोले बुकिंग हमारा क्या कैंसिल हो गया, आप फिर से एक बार बुक कराओ या फिर आप जाके ऑनलाइन और एक बार चेक करिए बोल के ऐसा बात करे. हुकूमत से गुजारिश है कि जितने भी जो भी परेशान लोग हैं, उन लोगों को भारत से जो भी GHMC वालों से जो भी है ना, उन लोगों से गुजारिश है कि भाई जल्द से जल्द जो भी परेशान है पब्लिक को, उनको घर तक भेजो आप लोग. और स्कूलों को जाने के लिए, कारोबारों को कामों पे जाने के लिए पब्लिक को बहुत परेशानी हो रही. छोटे छोटे बच्चे घरों में वैसे रुक गए हुए हैं. कारोबार वैसे रुक गए हुए हैं. घरों में खाने के लिए कुछ भी नहीं है. अभी तो फिर लोग 4-5 दिन से तो कुछ नहीं है. ईद हुई है जब से तो अब तो कुछ नहीं है. 2 दिन हो गया, गैस खत्म हो गया. आगे ठहरने के बाद में भी 4 घंटे से वैसे बैठे हुए हैं साहब. बताओ, वालदा भी यही है. गोलकपुर मशीराबाद से है साहब. ये गुलशन नगर कटनी लारी काटे के पास है साहब. गोलकपुर ये गांधी हॉस्पिटल के पास में साहब. ये ऑफिस है ये भारत. यहाँ पे आगे साहब 3 दिन हो गया. 3 दिन से कोई रिस्पांस ही नहीं दे रहा सर. अंदर भी साहब लोग ठहरे हुए बात करे तो लोग आ जाओ कल आओ बोल के 3 दिन से फिर आ रहे सर ऐसी.
బుకింగ్ అయితే ఓపెన్ అవ్వడం లేదండి. లాస్ట్ టైం 22కు మేము మా డెలివరీ వచ్చింది, ఇప్పటికి 27 డేస్ అయింది. కంటిన్యూగా 25 డేస్ అన్నారు. ఆ 25 డేస్ తర్వాత బుకింగ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వస్తేనేమో ఇంకో ఏం చెప్తున్నారు? లోపలికి రానివ్వడం లేదు. సిస్టంలో బుక్ చేసుకోమంటారు, అది సాధ్యం కావడం లేదు. సిస్టమ్ కావట్లేదు. ఏం చెప్తారు సార్ ప్రభుత్వానికి ఏం చెప్తాము, డెలివరీ చేయమని చెప్తాము. ఏదైనా ఇంట్లో ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఇంట్లో ఎట్లా ఉంది పరిస్థితి? ఇంట్లో అయితే గ్యాస్ లేదండి, కరెంటు ఎలక్ట్రికల్ మీద వాడుతున్నాము. ఇంట్లో కొంచెం టైట్గా ఉంది, దాని గురించి ఏదైనా ఒక తానే మాకు ఇక్కడ రండి వచ్చి చెప్పండి అని అంటే మేము అక్కడ పోయి ధర్నా చేస్తామండి. అందరం ఆడవాళ్ళం అందరం పోయి. ఇప్పుడు చాలా కష్టం అయితే కదా, చిన్నపిల్లలు ఉంటారు, స్కూల్లోకి పోయేది ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, టిఫిన్ చేసేటోళ్ళు, పొద్దున టాబ్లెట్లు వేసుకునేటోళ్ళు ఉంటారు. ఎట్లుంటుంది చెప్పండి? పొద్దున్న లేసే వాళ్ళకి కష్టం అవుతుంది, మాకు కష్టం అవుతుంది వండాలంటే. ఎన్నో అవుతానని చెప్తే ఆడ పోయి ధర్నా చేసి వస్తాం. మళ్ళీ ధర్నా చేస్తాం ఇక చెప్పండి, ఎక్కడ రమ్మంటారు అక్కడ పోయి ధర్నా చేస్తాం. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో సమస్య మీరు ఇప్పటికే చూసారు. చాలా మంది కూడా నెల రోజులు అవుతుంది బుక్ చేసుకొని, 15 రోజులు అవుతుంది బుక్ చేసుకొని, 25 రోజులు అవుతుంది బుక్ చేసుకొని, కానీ రిసిప్ట్ ఇవ్వట్లేదు. అలాగే అసలు సరైన సమాధానం చెప్పట్లేదు. ఇక్కడ కనీసం వాళ్ళు ఏమంటారు, డిస్ట్రిబ్యూటర్ సంబంధించిన ఇంటికి వచ్చే వాళ్ళు మీరు రిసిప్ట్ ఇస్తే మాకు ఇస్తామని చెప్తున్నారు. ఆఫీస్కి వెళ్ళాలంటే ఆఫీస్లో ఇక్కడ షట్టర్లు బంద్ చేసిన పరిస్థితి. ఇది ఒక్క ప్రాంతంలో కాదు, ప్రతి ప్రాంతంలో కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఒకవైపు పెట్రోల్ బంక్ దగ్గర ఇటు గ్యాస్ డీజిల్తో పెట్రోల్తో సమస్య అవుతుంటే, మరోవైపు అయితే మాత్రం వంట గ్యాస్ సమస్య అయితే మాత్రం చాలా మందిని ఇబ్బంది పడుతుంది. అన్న మీరు చెప్పండి సార్. మాది 1 మంత్ పైన అయిపోయింది ఇచ్చేసి, మళ్ళీ పైసలు కట్టింగ్ అయిపోయింది. స్లిప్ ఇవ్వడానికి ఇప్పుడు ఏమంటారు నెట్ నడుస్తలేదు అంటారు. మళ్ళీ ఎట్లా మళ్ళీ ఇది ప్రతిరోజు ఉండదా? వారం పైన అయిపోయింది. వారం తిరుగుతున్నాము, ఏం రెస్పాన్స్ లేదు ఎవరిది వీడ. ఎట్లా ఎండలు ఎట్లా ఉన్నాయి ఇవాళ రేపు? ఏవో పెద్ద పెద్ద మనుషులు ఎట్లా, మనం అంటే ఓకే, పెద్ద మనుషులు ఎట్లా ఎన్ని రోజులు బాధపడాలి ఇప్పుడు? ఇట్లా వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఇది ఇట్లా అవుతుందని ముందే మన బుకింగ్ ఎందుకు తీసుకోవాలా? పేమెంట్ ఇప్పుడు 5-6 సార్లు అయిపోయింది. ఇప్పుడు 4 సార్లు వచ్చినా నెట్ ప్రాబ్లం, ఏదో సర్వర్ ప్రాబ్లం అంటారు, మళ్ళీ స్టాక్ లేదంటారు, ఇదే చెప్తారు. 13వ తారీఖు బుక్ చేసినాం. సెంటర్ పట్టుకొచ్చినాము. ఇప్పుడు ఏమంటుంది, సర్వర్ నడుస్తలేదు, స్లిప్ ఇయ్యాను ఏమి ఇయ్యాను అంటుండు. ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది, అంత అయిపోయింది. महीना हो गया भाई आप बुक करके, स्लिप हो गया, सौंप दे दिए, स्लिप भी दिए, सौंप दे दिए, फिर देना कहीं को, फिर दे रहने कहीं कुछ समझ में ना रहा. गोडाउन में तो मस्त उन्ना स्टाक ఉంది ఆడ గోడౌన్లో, మషరాబాద్లో ఉంది గోడౌన్, చూసి వచ్చినాం. అన్నీ స్టాక్ బి ఉన్నది ఆడ, మళ్ళీ ఎందుకు ఇస్తలేరు అర్థమవుతలేదు. ఎక్కడ నుండి వచ్చినావు? చున్నంబట్టి ఇక్కడనే బ్యాక్ సైడ్. 25వ తారీఖు నాడు, పోయిన నెల 25 మళ్ళీ అది బుక్ చేసుకున్నారు. అది ఎక్కడ పోయింది తెలియదు. మాకు మెసేజ్ అయితే వచ్చింది, ఇంటికి రాలే. అది చాలా మంది కూడా వంట గ్యాస్ కోసం వృద్ధులు అలాగే పిల్లలు కూడా ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాకు 20 రోజులు అవుతుంది, నెల రోజులు అవుతుంది, మా ఇంట్లో వండుకోవడానికి ఇబ్బంది అవుతుందని కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏదో అన్నీ కూడా అందరు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, వదంతులు నమ్మద్దు, అందరు కూడా సకాలంలో గ్యాస్ అందిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఇలాంటి గేట్ బంద్ చేసిన సందర్భాలు, షట్టర్ బంద్ చేసిన సందర్భాలు ప్రతి ఒక్క ప్రాంతంలో ఇలా కనపడుతుంది. ప్రధానంగా సామాన్యులే కేంద్రంగా, సామాన్యులే చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. మాకు న్యాయం చేయండి, బుక్ చేసుకున్నాము, మా సిలిండర్ మాకు ఇవ్వండి, ఎందుకు రిసిప్ట్ ఇవ్వట్లేదు, రిసిప్ట్ ఇచ్చినా కానీ ఎందుకు ఇంటికి రావట్లేదు. ఒకవైపు స్టాక్ మీ దగ్గర ఉంది, హోటళ్ళలో మరి ఎలా ఇంట్లో వాడాల్సిన డొమెస్టిక్ది ఎట్లా వాడతారు, అలాగే మాకెందుకు ఇవ్వరు, మేము ఎలా బతకాలి, సింగిల్ సిలిండర్ వాళ్ళు ఉండదైతే మాత్రం పెద్ద ఎత్తున సమస్య ఉందని కూడా చాలామంది చెప్తున్నారు. ఇలా మొత్తానికైతే మాత్రం ఇటు చాలామంది సామాన్యులు అయితే మాత్రం గంటల తరబడి వృద్ధుల నుండి పిల్లల వరకు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వం మరి ఎప్పుడు దీనికి సమాధానం చెప్తుంది, అలాగే ఎప్పుడు వీళ్ళకు మరి వాళ్ళకు సరఫరా చేస్తుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఒకవైపు పెట్రోల్ డీజిల్ సమస్య, ఒకవైపు అయితే ప్రధానమైన సమస్య గ్యాస్ కొరత. ఈరోజు అందరూ కూడా గ్యాస్ మీద చాలామంది ఎల్పిజి గ్యాస్ మీద ఆధారపడి ఉన్నారు. వంట సంబంధించిన చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు పిల్లలు చాలామంది కూడా ఇటు ఆల్టర్నేటివ్ పరిస్థితులు లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము సకాలంలో కూడా ఈ విషయంపై స్పందించి అన్ని ఏజెన్సీలకు అన్ని రకాలుగా ప్రజలందరూ కూడా గ్యాస్ అందించాలని కోరుకుంటారు. చూడాలి మరి ఇప్పటికైనా త్వరితగతిలో ఏమైనా చర్యలు తీసుకుంటారో, లేకపోతే కొన్ని రోజుల పాటు కొనసాగుతున్న ఈ సమస్యను మరి ఇలాగే కొనసాగిస్తారని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. సికింద్రాబాద్ నుండి కెమెరా పర్సన్ మాసువంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.